రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు సహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వరుస వివాదాల్లో నెలకొన్న తరుణంలో ప్రక్షాళన దిశగా రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వరుస వివాదాల వేళ కమిషనర్ ప్రక్షాళనకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ సమూల మార్పుల తర్వాతే ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రకటించింది. గతంలో తగిన తప్పులు పునరావృతం కాకుండా వివాదరహితంగా పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీతో పాటు కేరళ లాంటి ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అధికారులు కేరళలో పర్యటించి ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక స్పందించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ప్రతిపాదన చేశారని ప్రశంసించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయబోతోందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ప్రతిపాదన చేశారని ప్రశంసించారు. సోనియా పోటీ చేస్తానంటే అందరం స్వాగతించడమే కాదని బంపర్ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తామని అన్నారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఇంపాక్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సోనియా పోటీ కోసం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ స్థానాలకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ 3 ఎంపీ స్థానాల పరిధిలో అధిక అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకోగా సోనియా సునాయాసంగా విజయం సాధిస్తారని అభిప్రాయపడడానికి వచ్చారు. ఈ విషయంపై త్వరలోనే సోనియాతో చర్చించి నియోజకవర్గాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం, ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు, సామాజిక న్యాయం వస్తుంది, బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది. ఆమె నిలబడుతుంటే అంతకంటే అదృష్టం ఏమున్నదిరా బాబు. మేమందరం సంతోషంగా ఆమెకు స్వాగతిస్తాం. హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించడానికి శాయశక్తుల ఒక కాంగ్రెస్ అభిమానిగా, సోనియా ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానిగా గ్రామాలలో కూడా తిరిగి ప్రచారం చేస్తూ అప్పుడే ఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీలో పర్యటించారు. మక్కా మసీద్లో ప్రార్థనలు చేసిన అసదుద్దీన్ అనంతరం చార్మినార్ వద్ద స్థానికులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ले लिया रुक जाओ ले भाई మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై బుక్లెట్ విడుదల చేయడాన్ని విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె ఆసక్తికర ట్వీట్ చేశారు. భవిష్యత్ రైతు సమితి నాయకత్వం అధికారం లేకుంటే అసలు బతకలేని పరిస్థితికి చేరుకున్నట్లు కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు ఒకవైపు దశల వారీగా చేస్తుండగానే 30 రోజులు కాకముందే 420 అంటూ విమర్శిస్తూ పుస్తకం ప్రచురించారు. అది కూడా సిగ్గుమరిచి తెలంగాణ నెత్తిన 6 లక్షల కోట్ల అప్పు పెట్టిన దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజానికి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ మోసపు, అసత్యపు, అమలు చేయని హామీలు, అవినీతి, అరాచకాల గురించి కే కోతి, సి చేష్టల, ఆ రాథ్యం పరిపాలన గురించి పుస్తకాలు ప్రచురిస్తే అది గ్రంథాలయానికి చాలొచ్చు అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. చందనగర్ పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాస్ కుటుంబాన్ని సేలింగంపల్లి ప్రెస్ క్లబ్ అండగా నిలిచింది. మృతుని కుటుంబ సభ్యులకు 7 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చెక్ అందజేశారు. ప్రభుత్వ పరంగా వచ్చే సాయం కూడా అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. చాలాసార్లు చూసినాను
ఇదివరకు కూడా మీరు ఇట్లాంటి ఒక మీ జర్నలిస్టులని చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసినారు. 4-5 సంఘటనల్లో ఇక్కడికి వచ్చి కుటుంబాలను ఆదుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం. జర్నలిస్ట్ కుటుంబాలు జర్నలిస్టులే ఆదుకోవడం, అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా వచ్చిన అన్ని వాటిని కూడా సిద్ధపట్టి ఇప్పుడు ఆ పెన్షన్ కూడా 5 సంవత్సరాలు వస్తుంది. మీడియా కార్డు నుంచి వచ్చిన పెన్షన్ 1,00,000 రూపాయలు. అమ్మాయి కూడా ఇంగ్లీష్ చదువుతుంది కాబట్టి ఆమెకు సహకారం ఇస్తాం. అట్లాగే ఆ అబ్బాయి స్కూల్ ఫీజు, ఆ తర్వాత ఆయనకు కూడా 10th దాకా వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా కేర్ తీసుకోవాలి. అట్లాగే మారుతి సాగర్ చెప్పినట్టుగా ఒకవేళ ఇదంతా యాక్సిడెంట్ పాలసీ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అది కూడా ఒక 5 లక్షలు ఇస్తుంది. ఇవన్నిటి మీద శ్రద్ధ పెట్టండి. మీకు నిజంగా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా శేఖర్ సాగర్, రమేష్, విఠల్, రాజిరెడ్డి, మిగతా అందరూ మన మిత్రులందరికీ కూడా, అలాగే దాత ప్రవీణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒక జర్నలిస్టు వెళ్ళిన జర్నలిస్టు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఆర్టీసీ బస్ డిపోలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులతో వీసీ సజ్జనార్ వనభోజనాలు చేశారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారిని సురక్షితంగా తన గమ్యస్థానాలకు చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. విధి నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగులకు మానసికోల్లాసం కలిగించాలని వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా మహిళలు ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ ముందుకు వెళ్లడానికి వెనుక మీ కృషి ఉందని, 2 రోజుల్లోనే మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన ఘనత మీ కార్మికుల దేనిని. ఆర్టీసీకి 2 కార్లు, 1 కార్మికులు, 2వది ప్యాసింజర్స్ అని ఆయన అన్నారు. టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి ఏర్పాటు చేసిన వనభోజనం కార్యక్రమం మన రాజేంద్ర నగర్ డిపోలో జరిగింది. దీనిలో పాల్గొనడానికి నేను, మన ఈడీ కృష్ణకాంత్, మన ఆర్ఎం వరప్రసాద్, మన సిబ్బంది అందరూ కూడా రావడం చాలా సంతోషం అనిపించింది. మనము యాజమాన్య తరఫు నుంచి మొత్తం మన 97 డిపోలో ఒక 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా వనభోజనం 2 దఫాగా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిబ్బంది కొన్ని నెలల నుంచి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా గత నెల 9 నుంచి స్టార్ట్ అయిన మహాలక్ష్మి తర్వాత కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు ఒక ఉల్లాసాన్ని నింపడానికి, ఒక ఉత్సాహాన్ని నింపడానికి యాజమాన్యము ఈ వనభోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా ఎందుకంటే ఇది ఒక మంచి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఇది ఎందుకంటే మన కల్చర్కి కూడా బాగా సూట్ అవుతుంది. సో అందరూ కూడా కలిసిమెలిసి ఒకసారి మన సాధక బాధం పంచుకోవడము, కొన్నిసారి వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా ఒకసారి డిస్కస్ చేయడానికి ఇది ఒక మంచి వేదిక. సో ఈరోజు ఇక్కడ పాల్గొనడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. పిఆర్సీ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, పిఆర్సీ డెఫినెట్లీ మనం చేయాల్సింది చాలా ఉంది. సో డెఫినెట్లీ ప్రభుత్వ దృష్టి ఉంది, త్వరలో వస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఈ ప్రైవేట్ సర్వీస్ వెహికల్స్ నిన్నే హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాను. సో ఐ థింక్ 2-3 రోజులు నాకు నివేదిక రావడం జరుగుతుంది. దాన్ని ఒకసారి స్టడీ చేసి ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళి మనము మినిస్టర్ గారి దృష్టి. మహాలక్ష్మి పథకం ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 7 కోటి మహిళలు ట్రావెల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మన సిబ్బందితో ఇక్కడ మాట్లాడినప్పుడు, ముఖ్యంగా మన కండక్టర్స్తో మాట్లాడినప్పుడు ఇంకా చాలామంది మన ఐడి కార్డు లేకుండా వస్తున్నారు, జెరాక్స్ లేదంటే కలర్ జెరాక్స్ తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలిసింది. వాళ్ళకి తెలిసి వచ్చి మన వాళ్ళతో కూడా బాగా వాద వివాదం చేస్తున్నారని చెప్పి తెలిసింది. మహిళలందరూ కూడా కోరుతున్నాను, ఆడపిల్లలందరూ కూడా కోరుతున్నాను, 3rd జెండర్ వాళ్ళకు మీరు వచ్చే ముందు మీ ఆధార్ కార్డుని తీసుకురావాల్సింది ఒరిజినల్, లేదంటే మీకు టికెట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా చాలామంది వస్తున్నారు, ప్లస్ పాత ఫొటోస్ కూడా తీసుకొస్తున్నారు, కొంతమంది తారుమారు కూడా చేసుకొస్తున్నారు. ఎందుకంటే బాగా రష్ ఉండడంతో మన సిబ్బంది కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మళ్ళీ ఇంకోసారి అందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొచ్చి మా బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ సిబ్బందిపై దాడు సివరేజీ పనులను ప్రారంభించారు. కార్పొరేటర్ సామా హేమ మహమ్మద్ గుడాలోని ఓకే ఫంక్షన్ హాల్ దగ్గర ప్రాంతంలో సివరేజీ పనులను కార్పొరేటర్ సామల హేమ అధికారులతో కలిసి ప్రారంభించారు. 5 లక్షల వ్యయంతో ఈ సివరేజీ పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. వాటర్ వర్క్స్ డీజీ ఎం కృష్ణ, మేనేజర్ నవ్య, బీఆర్ఎస్ నాయకులు జాకీర్, కుమార్, మాము, కరీంలల్లా,
సద్దాం అఖ్జార్ తదితరులు పాల్గొన్నారు. లింగోజిగూడ డివిజన్ శాతవాహన నగర్ కాలనీకి అయోధ్య శ్రీరాముడి అక్షింతలు చేరాయి. మహిళా సంక్షేమ సంఘం సభ్యులు కాలనీ వాసులు అక్షింతలను అందుకొని దుర్గాదేవి ఆలయంలో ఉంచారు. ఆదివారం నాడు కాలనీలలో ప్రతి ఇంటికి అయోధ్య రాముడి అక్షింతలను పంచడం జరుగుతుందని తెలిపారు. జనవరి 22వ తేదీన హిందువులందరూ వారి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, సెక్రటరీ శ్రీపతిరావు, మహిళా అధ్యక్షురాలు ఉమారెడ్డి, సెక్రటరీ నాగలత, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో సర్వే నెంబర్ 648, 650లోని తమ భూములను మల్లారెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు. ప్రజావాన్లో తమ సమస్య విన్నవించేందుకు 600 మందికి పైగా బాధితులు వచ్చారు. శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీలోని తమ భూములను మల్లారెడ్డి అప్పటి తన అధికారాన్ని ఉపయోగించి కబ్జా చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. మల్లారెడ్డి నుంచి తమ భూములను కాపాడాలంటే నినాదాలు చేశారు. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కాప్రా సర్వే నెంబర్ 647, 1, 648 అండ్ 654లో భూమిని మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కాగా ప్రజావానికి భారీ స్పందన వస్తుంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజావానికి భారీగా జనం తరలివచ్చారు. మార్చి 17న సెక్రటేరియట్ ముందు ప్రజలతో కలిసి ధర్నా చేస్తామని సరూర్నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు. 6 పథకాలు పూర్తిగా అమలు కాకపోతే తాను అడిగిన 100 రోజుల గడువు మార్చి 15న పూర్తి కావడం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను, ముఖ్యంగా ఈ 6 గ్యారెంటీలను పూర్తి చేయకుంటే మార్చి 15వ తారీఖు తర్వాత ప్రజలందరితో కలిసి సెక్రటేరియట్ ముందు ధర్నా చేస్తాను. మీరు ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని నేను స్వాగతిస్తున్నాను. అందులో ఎలాంటి గైడ్ లైన్స్ లేకున్నా, ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నా సరే ప్రజలందరూ వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని మరి మీకు గౌరవించి ప్రభుత్వానికి అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మీరు ఈ 6 గ్యారెంటీలు పూర్తి కావాలి అని అంటే 100 రోజుల సమయం కావాలి అని అడిగారు. ఈ 100 రోజుల సమయం మార్చి 15వ తారీఖు పూర్తి అయిపోతుంది. ఆ సమయం పూర్తి అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి వగేరా వగేరా మేము చేయలేకపోతున్నాము అని చెప్పి డ్రామాలు ఆడితే మాత్రం ప్రజలు ఎవరు ఊరుకోరు. మీరు గత ప్రభుత్వం లాగా చేసిన ప్రతి ఒక్క పబ్లిక్ స్కీమ్స్ అన్నిటిని శాంపుల్ స్కీమ్స్ గా మార్చేసి ప్రజల మనోభావాలతోటి ఆటలాడితే మాత్రం మేము ఊరుకోము. శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శబరిమలకు వెళ్లిన ఉపేందర్ గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వాములు తిండి తిప్పలకు, మలమూత్ర విసర్జనకు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. ఒక్కసారి లైన్లో ఉంటే పక్కకు కదలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, బీపీ, షుగర్, ఆస్తమా ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని పట్టించుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వామి శరణమయ్యప్ప, చాలా 41 రోజుల నుంచి అయ్యప్ప దీక్షలో ఉండి అయ్యప్ప శబరిమల యాత్రకు బయలుదేరాము. నా 25 ఏళ్ల సంవత్సర కాలంలో ఇంత అయ్యప్ప యాత్ర ఇంత కఠినంగా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే వేలాది మంది భక్తులు, అయ్యప్పలు, స్త్రీలు, వృద్ధులు, మహిళలు మరియు బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు భక్తిభావంగా అయ్యప్పకు వస్తున్నారు. పంబా నుంచి పైకి వరకు ఒక భక్తులలాగా చూడలే మమ్మల్ని. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, కేరళ వ్యవస్థ, ప్రభుత్వం అలా ఉంది. కనీసం వాటర్ బాటిల్ లేవు, వాళ్ళ వాటర్ సప్లై కూడా లేదు, ఫుడ్ లేదు. ప్రతి సంవత్సరం మన వాళ్ళు ఫుడ్ పెట్టేది, అది వ్యవస్థను తీసేసి వాళ్ళ ఫుడ్ పెట్టిరు. ఆ ఫుడ్ కూడా సక్రమంగా లేదు, మనం తినలేము కూడా. అది 12 గంటల దర్శనంలో మూత్ర విసర్జన మరియు స్నానాలు లేక, మొఖాలు గడక, నిద్ర లేక, తిండి లేక ఇంత దీనమైన అవస్థలు పడ్డామంటే మాలాంటి వారికి ఇలా కష్టమైతే మరి వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు, అస్తమా పేషెంట్ల పరిస్థితి ఎందుకు ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే స్వయంగా అనుభవించి చెప్తున్న మాట ఇది. సాములు మనవారు కూడా రద్దీ లేని కారణంగా పోండి. ఇంకోటి, శబరిమలకి మనం ఇరుముడితో వెళ్తున్నాము. అక్కడ ధన రూపేణ మనం పెట్టే వస్తువు కూడా మనకు 1 రూపాయి విలువలేక మనకు అందియలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మనం పెట్టే పైసలతోటే ఎన్నో సౌకర్యాలు చేయొచ్చు, ఉన్నదంట్లోనే సౌకర్యాలు చేయొచ్చు. మరి ఇలాంటి గవర్నమెంట్కు మనము హుండీలో డబ్బులు వేయొద్దనే చెప్తున్నాను నేనైతే.
స్వామి దర్శనం చేసుకోండి, రండి, మన దేవాలయాలను అభివృద్ధి చేయండి. ఈ విధంగా ఎంత బాధతో చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. 12 గంటలు కూర్చునే స్థలం లేదు, నిలబడి నిద్ర లేక, ఆహారం లేక, నీళ్లు లేక, షెల్టర్లు లేక, కూర్చునే షెల్టర్ లేక ఇంత అవస్థ పడుతున్నారంటే నా కళ్ళ ముందు. సికింద్రాబాద్ జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిర పుణ్యక్షేత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా శ్రీరాముని పాదుకలను బోయినపల్లిలోని హస్మత్పేటలో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ మహాభాగ్యం తనకు దక్కడం శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహ శిల్పి రామలింగాచారి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ మధ్విరాట్ కళాకుటీర్లో లోహ శిల్పి రామలింగాచారి చేతుల మీదుగా పాదుకలను తయారు చేశారు. ఈ పాదుకల తయారీ కోసం దాదాపు 15 కిలోల పంచలోహంతో కూడిన వెండి, బంగారు తాపడం వాడినట్టు లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి పేర్కొన్నారు. ఈ పాదుకలను తమ స్వహస్తాలతో రూపొందించే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం బోయినపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుండి పాదుకలను అయోధ్య రామ మందిరానికి తరలిస్తున్నట్టుగా తెలిపారు. అయోధ్యలో శ్రీరామచంద్ర వారి ప్రతిష్టాపన జనవరి 22 తారీఖు నాడు జరిగే దేవాలయానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీరామచంద్రుల వారి పాదుకలు ఓల్డ్ బోయినపల్లిలో తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేయడానికి మాకు అవకాశం కల్పించిన వారు అయోధ్య భాగ్యనగర్ సేవా ట్రస్ట్ వాళ్ళు శ్రీనివాస శర్మ గారు ఈ అవకాశం మాకు కల్పించినారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ పాదుకలు తయారు చేయడానికి మేము పంచలోహము దాదాపు ఒక 15 కేజీలు, దాని తర్వాత క్యాస్టింగ్ వర్క్ అంటే మోల్డింగ్ పని అయిన తర్వాత దాని మీదంగా బంగారు తాపడం జరిగింది. దీనికి పూర్తిగా చేతి పని మీదనే ఈ పూర్తిగా తయారు చేయడం జరిగింది. దీనికి తయారు చేయడానికి దాదాపు మాకు 20-25 రోజులు టైం పట్టింది. ఇవి రాత్రికి ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రథమ పూజ జరుపుకొని ఈ రాత్రికి మాకు ఇక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. వాళ్ళు ఎక్కడికి మన అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇది 22 తారీఖు నాడు ప్రతిష్టాపన నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దేవాలయంలోకి పంపిస్తున్నారు. ఈ చట్నీని తయారు చేయించుకోవడానికి మేము ఓటు బోయినపల్లి సికింద్రాబాద్ అస్మాపేట్ బస్ స్టాప్లో మా బస్ స్టాప్ ఉన్నది. ఆ బస్ స్టాప్లో తయారైన ఈ వస్తువులను మా బోయినపల్లి ప్రాంతాలందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము. చాలామంది ఈ వస్తువులను ఇక్కడ తయారు చేసినప్పుడు చూసినప్పుడు కూడా మన బోయినపల్లి వాళ్ళందరూ సంతోషపడుతున్నారని కూడా మాకు వ్యక్తిగతంగా కూడా ఇక్కడ వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి పాదుకలను దర్శనం చేసుకుని దండం పెట్టుకొని పోతున్నాం. అంత దూరం మేము వచ్చి చూడలేము. ఇక్కడ ఉండి మేము కుక్కడపల్లి నుంచి వచ్చి ఇక్కడ ఈ పాదుకలను దర్శనం చేసుకొని మొక్కిపోతున్నారు. ఒక్కొక్కరు వచ్చేసి ప్రథమ పూజగా మనకు ఓల్డ్ బోయినపల్లి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుంచి ఈ మొట్టమొదటి పూజ జరగడము కూడా ఈ బోయినపల్లి ప్రాంత వాసులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి మండలం పాపిరెడ్డి నగర్లోని రాజధాని హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ను పాఠశాల కొరెస్పాండెంట్ యాదా నరేందర్తో కలిసి జగద్గిరిగుట్ట సిఐ క్రాంతి కుమార్తో ప్రారంభించారు. అనంతరం 2024 స్కూల్ క్యాలెండర్ను ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. చదువుతో పాటు సామాజిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించుకోవాలని స్కూల్ కరెస్పాండెంట్ యాదా నరేందర్ తెలిపారు. ఫుడ్ ఫన్ ఫెస్ట్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా నిర్వహిస్తున్నాము. ఈ ఫుడ్ ఫస్ట్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పిల్లల్లో ఏ పదార్థాలలో ఏ పోషక విలువలు ఉన్నాయి, ఏ ఆహారం తినటం వల్ల ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏ కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి, మినరల్స్ దేంట్లో ఉంటాయి అనేటువంటి క్లుప్తంగా తెలియజేయడం కోసము పిల్లల చేత ఈ ఆహార పదార్థాలన్నీ కూడా తయారు చేయించాము. ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్, హాట్స్, చాట్ ఐటమ్స్, రకరకాలుగా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల ప్రజలు మా పాఠశాలలో చదువుతున్నారు. ఉత్తరప్రదేశ్ పిల్లలు ఉన్నారు, మధ్యప్రదేశ్ పిల్లలు, రాజస్థాన్ పిల్లలు, బీహార్ పిల్లలు, ఒరిస్సా పిల్లలు, తెలంగాణ పిల్లలు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు, ఇలాగ అనేక ప్రాంతాల నుండి చదువుతున్నటువంటి విద్యార్థులు వారి వారి ప్రాంతాలలో ఏ పదార్థాలు బాగా ఫేమస్గా ఉంటాయో వాటన్నిటిని కూడా తయారు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా పండ్లల్లో ఏ పదార్థాలు ఉన్నాయి, ఆకుకూరలలో ఏ పోషక విలువలు ఉన్నాయి అనేటువంటి అన్నీ కూడా విశదీకరించి చెప్పడం కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పిల్లలందరూ కూడా వారు స్వతహాగా
తయారు చేసినటువంటి ఆహార పదార్థాలన్నిటి కూడా మా దగ్గర వేదికగా ఏర్పరిచి పేరెంట్స్ని, తర్వాత అవుటర్స్ని, జనరల్ పబ్లిక్ని, పాఠశాల పాత విద్యార్థులను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అనేక మంది విద్యార్థులు, పేరెంట్స్. ఇది ఒక మంచి ప్రోగ్రాము, అందరికి ఫుడ్ మీద అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అన్నారు. ఎవరికి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఆ మనిషి ఏం పని చేయడానికి యూజ్ లేదు, పని చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ స్కూల్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు పెద్ద పెద్ద స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి హోదాకు వెళ్ళినట్టు చెప్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే అది సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరికి గోల్ ఏముంటుంది, ఏం కావాలని ఉంది, ఏమని కావాలని ఉందమ్మా, ఆర్మీకి వెళ్ళాలని ఉంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, గోల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అందరికీ సందర్భంగా చెప్పేది ఏంటి అని అంటే, ఎవరికి ఏ గోల్ ఉన్నా ఏది అది సాధించాలి అని అంటే ఈ స్కూల్ లెవెల్లోనే మీరు అది ఆ విధంగా ఆలోచన చేయాలి. అది ఎప్పుడు సాధ్యత మాట్లాడద్దంతా, చెప్పేది వినాలి. నన్ను ఎందుకు పిలిచి మరి ఇక్కడికి, నేను చెప్తే వినాలికే కదా, మరి ఎందుకు మీరు మాట్లాడుకుంటారు? డిసిప్లిన్ ఉండాలి కదా. ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ అప్సిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 64 లక్షల విలువ చేసే 102 ఐఫోన్లను జప్తు చేశారు. ఇక అబ్దుల్లా వీరాని అనే వ్యక్తిని జగదీష్ మార్కెట్లో ఓ మొబైల్ షాప్ ఉంది. గుజరాత్కు చెందిన విపుల్, నీరవ్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు హోల్సేల్గా ఐఫోన్ కావాలని అబ్దుల్లా వీరాన్ని గత ఏడాది నవంబర్ 29న కోరినట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్లో అదనంగానే డబ్బులు ఖాతాకు బదిలీ చేస్తామని నిందితులు నమ్మబలికారని వెల్లడించారు. వారి మాటలు నమ్మిన మొబైల్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లా వారిని 107 ఐఫోన్లను వారు చెప్పిన చిరునామాకు కొరియర్ చేశాడు. ఫోన్లు తీసుకున్న నిందితులు రోజులు గడుస్తున్న డబ్బులు చెల్లించకుండా స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు గతేడాది డిసెంబర్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసును నమోదు చేసిన పోలీసులు A2గా ఉన్న నీరవ్ రాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 102 ఐఫోన్లను సీజ్ చేశారని మధ్య మండల డీసీపీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరారీలో ఉన్న A1 నిందితుడు విపుల్ను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. జగదీష్ మార్కెట్లో ఉన్న ఒక షాప్ నుంచి మనకి పెటిషన్ వస్తుంది, అబ్దుల్లా విరాని తరపు నుంచి. పెటిషన్లో అతనికి వాట్సాప్లో గుజరాత్ నుంచి ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యి మాకు 107 ఐఫోన్స్ కావాలి అని చెప్పేసి పర్చేస్ ఆర్డర్ పెడతాడు. ఇలా 107 ఐఫోన్స్ అనేవి వీళ్ళు ప్యాక్ చేసి గుజరాత్ పంపించడం జరుగుతుంది. అయితే వాళ్ళు పేమెంట్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళని మభ్యపెట్టి పార్సల్ అని తీసుకుంటారు. ఆ LR నంబర్ కూడా వీళ్ళు ఇయ్యను అంటే లేదు మీకు ఇస్తాం మేము కంపల్సరీగా అని చెప్పేసి వీళ్ళని మోసం చేసి ఫోన్స్ అనేవి డెలివరీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అబ్స్కాండింగ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకరు. అయితే మన పోలీస్ స్టేషన్కి 8th రోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం క్రైమ్ నెంబర్ 313/23లో అండర్ సెక్షన్ 420 IPC మనం FIR చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఆ ఫోన్ నెంబర్ ద్వారా మనం మొత్తంగా వర్కౌట్ చేసి ఏసీపీ గారు, సిఐ గారు, SI సుధాకర్ వీళ్ళందరూ టీమ్గా ఫామ్ అయ్యి సుధాకర్ అలాంగ్ విత్ దిస్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి గుజరాత్ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ మనం అక్కడ నుంచి అక్యూజ్డ్ A1 విపుల్ ఉంటాడు, A2 నీరవ్ మనము అక్కడ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి A2ని పట్టుకుంటాము. A2 పొజిషన్ నుంచి మనం 102 మొబైల్స్ వరకు సీజ్ చేస్తాము. ది ఎంటైర్ వర్త్ ఆఫ్ ది మొబైల్ సీజ్డ్ ఆర్ రఫ్లీ 64 lakhs. ఇవన్నీ iPhone 13, 14, 15 వరకు ఉన్నాయి. అయితే మనం ఆ రోజు 30th రోజు ఈ విపుల్ని అరెస్ట్ చేసిన తర్వాత, విపుల్ కాదు నీరవ్ని అరెస్ట్ చేసిన తర్వాత మనం అతన్ని అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఇవాళ మనం పోలీస్ కస్టడీ తీసుకున్నాము. నిన్న పోలీస్ కస్టడీ వచ్చింది. మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసుకుని మిగతా ప్రాపర్టీ ప్లస్ ఈ A1ని కూడా మనం త్వరలో పట్టుకుంటాం. సో దీని అన్నింటినీ కూడా ఏసీపీ గారు ప్రాంప్ట్గా టీం ఫామ్ చేసి SHO గారు, ACP గారు సుధాకర్ని అక్కడ పంపుకొని ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు వెళ్ళి పట్టుకొని వర్కౌట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ సుధాకర్ అండ్ హిస్ టీమ్ ఆన్ దిస్ వెరీ గుడ్ ఎఫర్ట్.
దిస్ ఇస్ ద ఫస్ట్ అఫెన్స్. కాకపోతే మోడస్ ఆపరెంట్ అయితే ఇదే, మేము డెలివరీ ఇస్తాం మీకు అని చెప్పేసి, మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఫస్ట్ డెలివరీ తీసుకుంటారు, దాని తర్వాత డబ్బులు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు అబ్స్కాండ్ అవుతారు. సంక్రాంతికి సొంతూలకు వెళ్లాలనుకునే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను పురస్కరించుకొని 4484 ప్రత్యేక బస్ సర్వీసులను నిర్వహిస్తున్నట్టు చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అయితే టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రత్యేక సర్వీసులో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఛార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగనివ్వమన్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, అరంఘర్, కేపీహెచ్పీ తదితర రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు. బస్ భవన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ స్టేషన్ల నుంచి ఇక రద్దీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని అన్నారు. ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అధిక ఛార్జీలు చెల్లించిన ప్రజలు